హలో ఫ్రెండ్స్, మా వాడు చూసారా ఎలా ఏడుస్తున్నాడో? ఎందుకు ఏడుస్తున్నాడు అంటారు? తప్పకుండా ఆ కూల్ డ్రింక్స్ వల్లే. మీరైతే చివరి వరకు వీడియో చూడండి, తప్పకుండా మీకైతే అర్థమవుతుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది. ఓకేనా? మేమైతే ఊరు వెళ్తున్నాము, సో అందుకని ఇక్కడైతే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ శారీ వచ్చేసరికి పెళ్లి కూతురికి పెడదామని తీసుకున్నాను అన్నమాట. శారీ ఎలా ఉంది? ఆర్ఎస్ బ్రదర్స్లో నేనైతే ఈ శారీ తీసుకున్నాను. శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. మీరే చూడొచ్చు, శారీ చాలా బాగుంది. తర్వాత ఇంకా బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ ప్యాకెట్ కూడా పెట్టాలి కదా, సో అందుకని చెప్పి నేనైతే వెళ్తున్నాను. వెళ్ళి బ్లౌజ్ పీస్ అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చాను. అసలు పెళ్ళి అంటుంది ఏంటి రాణి అనుకుంటున్నారా? నా పేరు రాణి. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేటట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను కొత్తగా ఛానల్ అనేది పెట్టాను. ఇదివరకటి ఛానల్ అనేది ఉండేది క్వీన్ కంటెంట్స్ అని. సో నేనైతే కొన్ని వేరే కారణాల వల్ల ఆ ఛానల్ అయితే క్లోజ్ చేశాను. మరొక ఛానల్ అయితే ఓపెన్ చేశాను. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి క్వీన్స్ వరల్డ్. ఈ ఛానల్ నేమ్ క్వీన్స్ వరల్డ్ అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూసేటట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వస్తే, మా పిన్ని వాళ్ళ కూతురిది పెళ్ళి అనమాట. సో అందుకని మేమైతే ఊరు వెళ్తున్నాం. మా ప్రాపర్ ఎక్కడ మీ అందరికీ చెప్తాను. ఇప్పుడు మా ప్రాపర్ వచ్చేసరికి వైజాగ్ అండి. ఇప్పుడు పెట్టుకున్న శారీ వచ్చేసరికి ఎల్లో కలర్ శారీ, ఎందుకంటే హల్దీ ఫంక్షన్ ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ శారీ అయితే పెట్టుకున్నాను. అలాగే ఈ పర్పుల్ లావెండర్ కలర్, ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్, అలాగే రీసెంట్ ఫేవరెట్ అనమాట. బ్లాక్ శారీ అయితే పెట్టుకుంటున్నాను, కానీ అది ఎంతవరకు నేను కట్టుకుంటాను అనేది నాకు తెలీదు. ఓకేనా? ఎందుకంటే బ్లాక్ కదా, కొంచెం అందుకనే ఆలోచిస్తున్నాను. తర్వాత ఇంకా జస్ట్ మధ్యలో మనం చేంజ్ చేసుకోవడానికి క్యాజువల్స్ కూడా పెట్టుకుంటున్నాను. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అమ్మ పెద్దమ్మ వాళ్ళు అందరూ జాయింట్ ఫ్యామిలీ, చాలా బాగా ఉంటారు. నేను అలాగే కుదిరితే వీడియో అనేది తీస్తాను. మీ అందరికీ వీడియోస్ అనేవి తీసి తప్పకుండా షేర్ చేసుకుంటాను. అందుకే నా ఫర్దర్ అప్డేట్స్ కానీ నా అప్కమింగ్ అప్డేట్స్ కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను మధ్యలో క్యాజువల్స్ కూడా చేంజ్ చేసుకోవాలంటే అలా మనం శారీతో అయితే ఉండలేం కదా, ఎందుకంటే మన కంఫర్ట్ వేర్ ఏంటంటే డ్రెస్ అనమాట. నైట్ టైం వేసుకోవడానికి నైట్ వేర్, అలాగే డ్రెస్. తర్వాత మా నయన్ డ్రెస్సెస్ కొన్ని ఇందులో పెట్టాను, అలాగే కొన్ని వేరే దాంట్లో కూడా పెట్టాను. మాకైతే కంప్లీట్గా లగేజ్ ఈజీగా ఒక 5-6 లగేజెస్ అయితే అవుతాయి, ఎందుకంటే ఏమైనా తీసుకెళ్ళేవి అవి ఉంటాయి కదా. సో అందుకని చెప్పి అవి ఒక బ్యాగ్ అవుతాయి. తర్వాత మా బట్టలు కూడా ఒక 2-3 బ్యాగులు అయితే అవుతాయి. తర్వాత నా జ్యువెలరీ అనమాట. ఇదంతా మ్యాక్సిమం గోల్డ్ జ్యువెలరీ, అలాగే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా వేసుకుంటాను నేనైతే. సో అందుకని అవన్నీ కూడా సర్దుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక 2 శారీస్ అనేవి పర్చేస్ చేశాను. ఆ శారీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. హలో, శారీస్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తానండి. నేను ఆర్తి కలెక్షన్స్లో తీసుకున్నాను, చూపిస్తాను. ఇదిగోండి, చూడొచ్చు మీరే ఆర్తి కలెక్షన్. ఈ శారీ ఫస్ట్ వచ్చేసరికి ఈ శారీ అండి. ఇది ఇట్లా వరకు వచ్చింది. ఒక నిమిషం. ఫస్ట్ వచ్చేసరికి ఈ శారీ అండి. శారీ కలర్ లైట్ బ్లూ, చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా క్లియర్గా. శారీ వచ్చేసరికి లైట్ బ్లూ, శారీ అంతా ఇలా వచ్చింది. అండ్ దెన్ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి. ఇది కనిపిస్తుంది కదా, ఇదే బార్డర్ అనమాట. ఇది వచ్చేసరికి బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ ఇలా వర్క్ వచ్చిందనమాట. ఇలా బెనారస్ వర్క్ అనేది వచ్చింది. చాలా బాగుంది శారీ అయితే, నాకు బాగా నచ్చింది. పైన బాందిని ప్రింట్ అనమాట. ఇదైతే బాందిని ప్రింట్, వైట్ డాట్స్లా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసరికి బాందిని అనమాట. క్రష్ మోడల్. మనం రోలింగ్ కూడా చేయించుకోవాలి. రోలింగ్ చేయించుకుంటే నార్మల్గా సాఫ్గా అయిపోతుంది అనమాట, లేదంటే ఇలా క్రష్ మోడల్లా ఉంటుంది అనమాట. అండ్ దెన్ పోట్లీస్ వచ్చినాయి. ఇలా శారీ అంచు ఉంటుంది కదా, అంచు వచ్చేసరికి ఇలా వచ్చిందండి, చూపిస్తాను. ఇదిగోండి, కొంగు వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. ఇదిగోండి, చూస్తున్నారు కదా, కొంగు వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. శారీ మొత్తం ఇలా కొంగు చివరిని ఇలా ఇచ్చారనమాట. ఈ టైజిల్స్ అనేవి ఇచ్చారు. శారీ అయితే చాలా బాగుంది. కలర్ చాలా డీసెంట్గా ఉంది, ఇంగ్లీష్ కలర్ అనమాట. సో అందుకని తీసుకున్నాను. ఇంకో శారీ కలర్ కూడా చూపిస్తాను. ఇంకో శారీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ చూపించాను కదా, అది బ్లూ అనమాట. ఇది వచ్చేసరికి గ్రీన్, ఆలివ్ గ్రీన్ టైప్ ఉంది. గ్రీన్ పైన సేమ్ వైట్ కలర్ బాందిని ప్రింట్ అనేది వచ్చింది. సేమ్ ఇలా బెనారస్ డిజైన్ అనేది వచ్చింది అనమాట. అంచు వచ్చేసరికి డార్క్ గ్రీన్లో వచ్చింది. దానికి కొంచెం డార్క్ బ్లూలో వచ్చింది, దీనికి వచ్చేసరికి డార్క్ గ్రీన్లో వచ్చింది. సేమ్ శారీ, 2 సేమ్ కలర్స్ అన్నమాట, సేమ్ ప్యాటర్న్స్ అనమాట. శారీ అయితే చాలా బాగుంది. ఇది కూడా సేమ్. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మొత్తం ఓపెన్ చేసి చూపించలేను, మళ్ళీ ఫోల్డింగ్ అది కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా, సో అందుకని చెప్పేసి
చూపించాను కదా, సేమ్ టాజిల్స్ అవి ఇలాగే వచ్చాయి. అంటే కొంగు ఉంటుంది కదా, కొంగు చివరిలో వస్తామంటే ఇలాగా. ఇది సెకండ్ శారీ అనమాట. శారీ కాస్ట్ చెప్పలేదు కదా నేను. శారీ ఒక్కొక్క శారీ కాస్ట్ వచ్చేసరికి 2700 అండ్ సమ్ చేంజ్ పడింది. చెప్పండి, 2760 రూపీస్, 2760 రూపాయలు అనమాట. చూడొచ్చు, 2760 రూపీస్. వాళ్ళు 1 రూపీ కూడా డిస్కౌంట్ ఇవ్వలేదండి. శారీ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంగ్లీష్ కలర్స్ అనమాట, 2 పేస్టల్ కలర్స్. సో అందుకని చెప్పేసి నాకైతే కలర్స్ బాగా నచ్చాయి, అందుకని నేనైతే శారీ తీసుకున్నాను. ఈ 2 శారీస్ మీకు ఎలా అనిపించాయి శారీస్ తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ 2 కలర్స్లో ఏ కలర్ నచ్చింది అనేది కూడా తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే మీ టేస్ట్ కూడా ఎలా ఉందో నాకు తెలుసు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటే తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి సో మచ్ థ్యాంక్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీతో అయితే ఆ శారీస్ షేర్ చేసుకున్న తర్వాత అలసిపోయానండి. సో అందుకని ఇక్కడైతే నేను ఈవినింగ్ ఛాయ్ అయితే పెట్టేసుకుని తాగేస్తున్నాను. నేనైతే ఛాయ్ లవర్ అండి, ఎందుకంటే రోజుకి 2-3 టైమ్స్ అయితే టీ అనేది తాగుతాను. మీలో ఎంతమందికి ఈ అడిక్షన్ అనేది ఉందో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ఛాయ్ అది తాగేసి తర్వాత కాసేపు ఫ్రెండ్స్తో ముచ్చట్లు ఆడుకొని 7:30 ఆ టైం అయిందండి. ఇక్కడైతే నేను మధ్యాహ్నం పెరుగట్లు కోసం నానబెట్టుకున్నాను అనమాట, బియ్యం అటుకులు. మీరు పెరుగట్లు అంటారా, సల్లట్లు అంటారా, లేకపోతే పుల్లట్లు అంటారో నాకు తెలీదు. మేమైతే సల్లట్లు అంటాము. సో నేనైతే అదే పద్ధతిలో చెప్తున్నాను. బియ్యం 2 గ్లాసులు తీసుకుంటాం, 1 గ్లాసు అటుకులు తీసుకుంటాం. బియ్యం రేషన్ బియ్యం అయితే చాలా ప్లఫీగా చాలా చాలా బాగుంటాయి దోశలు అయితే. సల్లట్లు కొంచెం మందంగానే వేసుకుంటాం, మనం నార్మల్ దోశ వేసినట్టయితే వెయ్యము. సో అందుకోసం నేనైతే బియ్యం అలాగే అటుకులు 1 గ్లాస్ అటుకులు అయితే 2 గ్లాసులు బియ్యం తీసుకుంటాం. బాగా వాష్ చేసుకొని పెరుగుని మజ్జిగలా చేసుకొని అందులో సోక్ చేసి పెట్టుకుంటాం. ఈ బియ్యంని అటుకుల్ని మజ్జిగలో సోక్ చేసుకొని ఒక 4-5 అవర్స్ ఉంచేసి తరువాత మిక్సీ పట్టుకుంటాం అన్నమాట. మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని నెక్స్ట్ డే మార్నింగ్ దోశల్లా వేసుకుంటాం. మీలో ఎవరికైనా సల్లట్లు రెసిపీ క్లియర్గా కావాలి అంటే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా నెక్స్ట్ టైం చేసేటప్పుడు వీడియో అయితే తీస్తాను, మీ అందరి కోసం షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఆల్రెడీ మా నయన్ పన్ను నొప్పి అంటున్నాడు, కానీ ఇంకా త్వరగా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసి హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ రోజు సండే కూడా అసలు హాస్పిటల్స్ ఉంటాయా లేదా అని చాలా డౌట్ పడ్డాము. బై గాడ్స్ గ్రేస్ హాస్పిటల్ అయితే ఉంది. ఇక్కడ నేనైతే చపాతీ చేస్తున్నాను విత్ ఆనియన్ కర్రీ. ఆనియన్ కర్రీ ఏంటా అనుకుంటున్నారా? అదే పూరీలోకి బయట హోటల్స్లో అక్కడ ఇస్తారు కదండి ఆనియన్ కర్రీ, అదైతే చేస్తున్నాను. మీకు ఆనియన్ కర్రీ రెసిపీ కావాలంటే తప్పకుండా నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ టైం తప్పకుండా ఆ రెసిపీ కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నయన్ సడన్గా పన్ను చాలా నొప్పి అన్నాడు. మేము అది అబ్జర్వ్ కూడా చేయలేదు. లోపల దంతం బాగా పుచ్చిపోయి తరువాత హోల్ పడిపోయి ఉన్నదనమాట. అంటే పన్ను మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా నుజ్జు అవుతుందన్నమాట, అంటే కొంచెం కరిగినట్టు అయిపోతుందన్నమాట. ఇదంతా కూల్ డ్రింక్స్ వల్లేనండి. కూల్ డ్రింక్స్ తాగకముందు మా నయన్ టీత్ అయితే చాలా బాగుండేవండి. ఎప్పుడైతే కూల్ డ్రింక్స్ తాగడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి టీత్ కూడా పాడవడం స్టార్ట్ అయినాయండి. పుచ్చులు వస్తున్నాయి, తర్వాత టీత్ ఇట్లా గుళ్ళ అయినట్టు అంటే హోల్ పడినట్టు కూడా అయిపోతుందన్నమాట. చాలా పాపం చాలా నొప్పి అది ఫేస్ చేశాడు. వాళ్ళు టీత్ అయితే తీసేశారంటే వెనక దంతం అయితే తీసారనమాట ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి.